హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈరోజు స్పెషల్గా 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే, మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళకి భోజనం పిలిచాను. వాళ్ళ కోసమని 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఎక్కువగా చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా ఈ స్టైల్లో అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 కిలోల చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని ఇప్పుడు ఒక 2 టైమ్స్ నీట్గా కడుక్కొని ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. చికెన్ని ఇలా 2 టైమ్స్ నీట్గా కడుక్కొని ఇలా కన్నాలు ఉండే గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నెని తీసుకొని ఈ చికెన్ని ఇందులో వేసుకొని ఈ చికెన్ని ఇప్పుడు లైట్గా మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేసుకోవటం లేదు. ఫస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఈ పసుపు సాల్ట్ చికెన్తో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, అందుకోసం ఇక్కడ మీడియం సైజులో ఉన్న 8 ఉల్లిపాయలను తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలన్నింటినీ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా కళ్ళంటి వాటర్ అయితే అసలు ఆగట్లేదు. మనకి ఎవరు ఏడిపించకపోయినా ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా ఏడిపిస్తాయి. ఇలా ఏడ్చుకుంటూ ఉల్లిపాయలన్నింటినీ కట్ చేసాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రై కోసమని ఇక్కడ మసాలాని మిక్స్ చేసుకోవాలి. అందుకోసమని ఇక్కడ ఒక కొత్తిమీర కట్ని ఫుల్గా తీసుకున్నాను. అలాగే పుదీనాను కూడా తీసుకున్నాను. పుదీనా కొత్తిమీరని నీట్గా కడిగేసుకొని ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ 8 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను కదా, అందులో సగం ఉల్లిపాయ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదిగోండి సగం ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇంకో సగం ఉల్లిపాయలని అయితే సైడ్కి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లో కొత్తిమీర వేయడమే చూపించాను, పుదీనా వేయడం చూపించలేదు. ఇదిగోండి పుదీనా కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 2 మీడియం సైజులో ఉన్న టమాటాలను తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే 10 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. పలుకుల్లో అయితే ఒక 10 పలుకుల వరకు వేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. 6 ఇలాచి, 6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 స్టార్ ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ప్యూరీలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ఫ్రై చేసేందుకు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి 10 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇలా లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నా ఉల్లిపాయలని ఇలా డార్క్ కలర్లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 6 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా మిక్స్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి.
ఈ మసాలా అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఈ మసాలాకి పచ్చి స్మెల్ పోయేంత వరకు, అలాగే దీనిపైన ఆయిల్ తేలేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగుండా చికెన్ని లైట్గా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ మసాలా బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది. ఇదిగోండి, చికెన్లో వాటర్ అనేది ఊరింది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియా జీరా పొడి వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. తరువాత ఇందులో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని చికెన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దీనిపైన మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి 10 నిమిషాల వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అయితే దగ్గరగా అయింది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని చికెన్ అంతా బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, 2 కిలోల చికెన్తో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకున్నానో. ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు మీకు కావాల్సిన మరో కొత్త రెసిపీతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ అండి.